తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవో 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వికారాబాద్ కు చెందిన మడివాల మచ్చుదేవ రాజకుల సంఘం తరపున ఎస్ లక్ష్మి మరో 6గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించారని తెలిపారు. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదన్నారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించలేదన్నారు. బీసీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయన్నారు. అందువల్ల జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, జీవో నెంబర్ 46కి సంబంధించి పిటిషన్ అయితే దాఖలైంది, మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ధర్మాసనం ఈ విచారణను స్వీకరించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసినటువంటి జీవో 46 ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే వికారాబాద్ కు చెందినటువంటి మడివాల మత్స్యదేవ రజకుల సంఘం తరపున ఎస్ లక్ష్మి ఆమెతో పాటు మరో 6 మంది పిటిషన్ అయితే దాఖలు చేశారు. జనాభా కులంకరణలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించాలని కూడా తెలిపారు. ఏ ప్రతిపాదన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించారనే దానిపైన స్పష్టత లేదని కూడా వాళ్ళు తెలియజేశారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ను సమర్పించవలసిన వివరాలను వెల్లడించారు. బీసీలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు చాలా తగ్గాయంటూ, అందువల్ల జీవో 46 ను అమలు చేస్తూ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లకు నగారం మోగింది. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కొన్ని జిల్లాల్లో మొత్తం టోటల్గా 11% కూడా మించకుండా సర్పంచ్ ఎలక్షన్ లో ఆ జాబితా మొత్తం టోటల్గా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ యొక్క బీసీ సంఘాలు ఇదే మొత్తం ఈ రోజు హైకోర్టులో స్టే విధించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కాసేపట్లో విచారణ కూడా జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల పైన మొత్తం టోటల్గా కూడా తీవ్ర ఉత్కంఠ అయితే రేగుతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.